హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రో టైమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన సాయి కిరణ్ అనే వ్యక్తి ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లో ఒకరు. సో కాబట్టి ఆయన ఏం పెట్టాడంటే, అతను బ్రో మీరు V/F కంట్రోల్ ట్రాన్స్ఫార్మర్కి వర్సెస్ ఇండక్షన్ మోటార్కి కంపేర్ చేస్తూ చెప్పండి బ్రో అని కామెంట్ పెట్టాడు. సో అతని కోసం ఈ వీడియో ఎప్పుడో చేసి ఉండాలి, కాకపోతే ఏంటంటే మెయిన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు. సో కాబట్టి ఆ ప్రాజెక్ట్స్ చేయడం కోసం అని చెప్పి కొద్దిగా టైం గ్యాప్ తీసుకున్నాము. సో కాబట్టి ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే V/F కంట్రోల్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కంటెంట్లోకి V/F కంట్రోల్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి V/F కంట్రోల్ అసలు ఈ V/F కంట్రోల్ అంటే ఏంటంటే కనుక, V అంటే కనుక వోల్టేజు, F అంటే కనుక ఫ్రీక్వెన్సీ. అసలు ఈ రెండిటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ వోల్టేజ్ పెరిగినా ఫ్రీక్వెన్సీ తగ్గినా, లేకపోతే ఫ్రీక్వెన్సీ పెరిగినా వోల్టేజ్ తగ్గినా మనకు ట్రాన్స్ఫార్మర్లో ఏమవుతుంది అండ్ ఇండక్షన్ మోటార్లో ఏమవుతుంది, అది కూడా డయాగ్రామ్ వేసుకొని చెప్తాను. ఇటు పక్క నేను ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ వేస్తాను, అటుపక్కేమో ఇండక్షన్ మోటార్ గురించి చెప్తాను, ఇటుపక్కేమో ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తాను. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇండక్షన్ మోటార్ గురించి V/F కంట్రోల్ చాలా ఈజీగా క్రోమ్లో దొరుకుతుంది. బట్ కానీ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఏంటంటే, నేను బ్రీఫ్ ఆపరేషన్ చెప్తున్నాను, డెప్త్గా వెళ్ళాలంటే వెళ్ళచ్చు. ట్రాన్స్ఫార్మర్ గురించి మాకు దొరకలేదు. బట్ కాకపోతే ఏంటంటే, మేము ఒక జనరేషన్ ప్లాంట్కి కాల్ చేసి ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి V/F కంట్రోల్ అంటే ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా కనుక్కున్నాము. మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం తప్పో రైటో అని చెప్పి ఇది ఒక APSB/DCL వాళ్ళకి ఫోన్ చేసి ఈ V/F కంట్రోల్ గురించి అడిగి కనుక్కున్నాము. సో కాబట్టి ఎందుకంటే కంటెంట్ అనేది ఈజీగా అర్థం కావాలి, సింపుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్పాల్సి వస్తే కానీ V/F అంటే వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ. మెయిన్ ఏంటంటే ఈ వోల్టేజ్ బై ట్రాన్స్ఫార్మర్ నార్మల్ మీనింగ్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ మీనింగ్ ఏంటంటే ఇట్ కెన్ ఎయిదర్ స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజెస్ అండ్ కరెంట్. అంటే వోల్టేజ్ని స్టెప్ అప్ చేస్తుంది, లేకపోతే స్టెప్ డౌన్ చేస్తుంది. కరెంట్ని స్టెప్ అప్ చేస్తుంది, స్టెప్ డౌన్ చేస్తుంది. బట్ కానీ ఫ్రీక్వెన్సీ సేము అండ్ పవర్ కూడా సేమే. అంటే ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ సైడు అండ్ అవుట్పుట్ సైడు ఫ్రీక్వెన్సీ అండ్ పవర్ రెండు సేమ్. బట్ కానీ వోల్టేజెస్ కరెంట్స్ మాత్రం డిఫరెన్స్. ఎందుకంటే స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తుంది. కరెంట్లు కావాలంటే కరెంటు చేసుకోవచ్చు, వోల్టేజ్ కావాలంటే వోల్టేజ్లు చేసుకోవచ్చు. సో కాబట్టి ఇదేమో నా ప్రైమరీ, ఇదేమో నాకు సెకండరీ. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు చెప్పింది ఏంటంటే, ట్రాన్స్ఫార్మర్ని V/F అంటే వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీని ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయాలి. ఒకవేళ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయకపోతే ఆ వాల్యూ ఎంత అంటే 1.2 నుంచి 1.15 నుంచి 1.15 ఆర్ 1.2 మీడియం. అంటే ఈ వీటి మధ్యలో ఈ V/F అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోమని చెప్పారు. ఎందుకంటే కన్నా ఒకవేళ V/F కన్నా కాన్స్టాంట్గా మెయింటైన్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ చూద్దాం, ఫ్రీక్వెన్సీని వచ్చే పక్కన పెట్టండి. వోల్టేజ్ కన్నా మనం ఇంక్రిమెంట్ చేస్తే అప్ టు సాచురేషన్ పాయింట్ అనేది ట్రాన్స్ఫార్మర్కి ఉంటుంది. అంటే ఏంటంటే ఇచ్చిన వోల్టేజ్కి తగ్గట్టు ఈ వైండింగ్ ఏం చేస్తా అంటే ఈ కోర్లో ఫ్లక్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఫ్లక్స్ ఎప్పుడైతే ఈ కండక్టర్స్ని కట్ చేస్తుందో, కట్ చేసిన వెంటనే మనకేమవుతుంది, సెకండరీ సైడ్ EMF వస్తుంది. ఎప్పుడైతే మనం ఒక లోడ్కి కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కరెంట్ దీంతో పాస్ అవుతుంది. సో కాబట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఫ్లక్సే దీనికి మెయిన్ ఇంపార్టెంట్. సప్లై ఇచ్చినప్పుడు ఎంత ఫ్లక్స్ క్రియేట్ అయితే, ఎంత ఫ్లక్స్ ఇక్కడ కట్టింగ్ చేస్తే అంత కరెంట్ వస్తుందని మీనింగ్. సో కాబట్టి మనం ఓవర్ వోల్టేజ్ ఇస్తే, అంటే వోల్టేజ్ కన్నా ఇంక్రీజ్ చేస్తే, వోల్టేజ్లో కన్నా పెరిగితే కట్టింగ్ ఆఫ్ ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. వోల్టేజ్ కన్నా తగ్గిపోతే కట్టింగ్ ఆఫ్ ఫ్లక్స్ తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ V/F కంట్రోల్ అంటే వీని పెట్టుకొని Fని తీసేస్తే, వీని కంట్రోల్ చేస్తే అవుట్పుట్ సైడ్లో ఉన్నటువంటి వోల్టేజ్ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అని చెప్పి దీన్ని బట్టి మనం ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు. ఈ V/F కంట్రోల్ని ఇంకోటి ఏమంటారంటే ఓవర్ ఎగ్జైటేషన్ అని కూడా అంటాం. ఏంటి బ్రో ఓవర్ ఎగ్జైటేషన్ అంటున్నావు, ఇది ఎక్కడో జనరేటర్స్లో మోటార్స్లో అక్కడ విన్నామని అనుకోవద్దండి. ఈ మోటార్స్ ట్రాన్స్ఫార్మర్స్లో కూడా ఓవర్ ఎగ్జైటేషన్ అనే వాల్యూ ఉంటుంది. ఈ వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ చేంజ్గానే వస్తే, అంటే ఈ
వోల్టేజ్ V/F అనేది చేంజ్ ఉంటే కనుక V/F రేషియో అంటాము దీన్ని. ఈ V/F రేషియో కనుక మనకి చేంజ్ అయిపోయింది అనుకోండి, ట్రాన్స్ఫార్మర్ అనేది సాచురేషన్కి అయిపోతుంది. అంటే ఏంటంటే ఈ ఇవ్వాల్సిన వోల్టేజెస్ కంటే ఎక్కువ వాల్యూస్ని ఇవ్వడం కానీ లేకపోతే తక్కువ వాల్యూస్ని ఇవ్వడం కానీ జరుగుతుంది. మ్యాక్సిమం ఎక్కువ వాల్యూస్ ఇస్తుంది. ఎక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు అదేంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ అనేది ఉంటుంది కదా, ఈ మెటల్ కోర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి V/F అనేది ఎప్పుడు 1.15 నుంచి 1.2 ఆ వాల్యూస్ ఆ వాల్యూస్ మధ్యలో కాన్స్టాంట్గా పెట్టుకోమని చెప్తున్నారు. ఏది ఈ ట్రాన్స్ఫార్మర్ని V/F రేషియో కంట్రోల్. సో కాబట్టి ఈ విధంగా మనము కంట్రోల్ చేస్తాము. దీనికి నెక్స్ట్ చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే, సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ V/F కాన్స్టాంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిలే దీనికి కనెక్షన్ ఇస్తారు. అంటే ఆ రిలే పేరు ఏంటంటే PTR. అంటే P అంటే పల్స్ అని, T అంటే ట్రాన్స్వింగ్ అని, R అంటే రిలే అని ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ PTR అనే రిలే ఏం చేస్తారంటే ఈ ట్రాన్స్ఫార్మర్ కనెక్ట్ చేస్తారు. ఈ PTRలో సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్పాను 1.15 అలా చెప్పాను కదా, దానికి కూడా సమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ దాటి బియాండ్గానే వెళ్ళిపోతే వెంటనే మనకు PTR రిలే ట్రిప్ అవుతుంది. వెంటనే ఈ ట్రాన్స్ఫార్మర్ సాచురేషన్ అవ్వకుండా మనకేం చేస్తా అంటే సప్లై నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ మనకు సేఫ్ అయిపోతుంది. సో కాబట్టి ఈ V/Fని మనం ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంచుకుంటే ఈ కోరు డ్యామేజ్ అవ్వదు, కాపర్ లాసెస్ ఐరన్ లాసెస్ అనేవి ఎక్కువ రావు. అప్పుడు మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది సేఫ్ కండిషన్లో ఉంటుంది. సో కాబట్టి ఇది V/F కంట్రోల్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. దాని తర్వాత ఇండక్షన్ మోటార్ మనకు తెలిసింది. ఇక్కడ కూడా ఏంటంటే V/F అంటే మనకు ఇచ్చిన టాపిక్ అదే కాబట్టి అంటే ఏంటంటే సాయి కిరణ్ అనే వ్యక్తి V/F కంట్రోల్ గురించి చెప్పమన్నాడు. దీన్ని కంపేర్ చేసి చెప్పమన్నాడు. కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో ఇది అండ్ ఇండక్షన్ మోటార్లో ఇది. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్పట్లేదు, డిఫరెన్స్ చెప్తున్నా. దానికి ఏంటంటే ఈ ఇండక్షన్ మోటార్లు తిరగాలంటే ఫస్ట్ మనం వోల్టేజ్ ఇవ్వాలి. వోల్టేజ్ ఇవ్వడం వల్లనే మనకు కరెంట్ వస్తుంది. కరెంటు ఎప్పుడైతే కండక్టర్స్కి ఇస్తామో దానివల్ల మనకేమొస్తుంది అంటే ఫ్లక్స్ వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇది కూడా చూడండి, వోల్టేజ్ ఇచ్చాం. ఫస్ట్ వోల్టేజ్ ఇచ్చిన వెంటనే ఇదంతా షార్ట్ అయింది. అంటే సప్లై అనేది ఇలా ఉంది కాబట్టి అంటే ఏంటంటే ఒక పాత్ క్రియేట్ అయింది. వోల్టేజ్ ఇచ్చాం దీనికి, వోల్టేజ్ దానివల్ల ఇక్కడ ఫేసు ఇక్కడ న్యూట్రల్ అనుకుంటే ఇదంతా క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి వోల్టేజ్ వచ్చింది. వోల్టేజ్ వల్ల కరెంట్ వచ్చింది, కరెంట్ వల్ల ఫ్లక్స్ వచ్చింది. సేమ్ ఇది కూడా అంతే, వోల్టేజ్ వల్ల కరెంట్ వచ్చింది, కరెంట్ వల్ల ఫ్లక్స్ వచ్చింది. ఫ్లక్స్ వల్ల మనకేమవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫోర్స్ని మనం టార్క్ అంటాం. ఈ టార్క్ అనేది మనకేమవుతుంది ఇండక్షన్ ప్రిన్సిపల్ కాబట్టి టార్క్ వల్ల మనం ఏం చేస్తున్నాము స్టేటార్కి 3 ఫేజ్ సప్లై ఇస్తున్నాం. రోటార్లో ఏంది ఓన్లీ కండక్టర్సే. అప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇండక్షన్ ప్రిన్సిపల్ వల్ల అంటే స్టేటర్ సైడ్లో ఉన్నటువంటి కండక్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఫ్లక్స్ని క్రియేట్ చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని క్రియేట్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రోటార్లో మనకి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోటర్ అనుకుంటే దీంట్లో కండక్టర్స్ అన్నీ ఉంటాయి. ఈ ఫ్లక్స్ అనేది ఇటుపక్క ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎప్పుడైతే ఈ కండక్టర్స్ని కట్ చేసిందో ఇదంతా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది ఇది. సో కాబట్టి ఎప్పుడైతే ఫ్లక్స్ ఈ కండక్టర్స్ని కట్ చేసిందో కండక్టర్స్ని కట్ చేసిన వెంటనే ఆ రోటార్లో కండక్టర్స్లో ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది. సో కాబట్టి ఈ ఫ్లక్స్ ఏమవుతుంది అంటే అపోజిషన్ జరుగుతుంది, ఫ్లక్స్ కట్టింగ్ జరుగుతుంది. కరెక్ట్ చెప్పాలంటే అప్పుడు ఏమవుతుందంటే మనకేంది ఫారడే లా ప్రకారంగా వెన్నెవర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ కరెంట్ని ఇప్పుడు ఏం చేస్తుంది క్యారీ చేస్తుంది. ప్లేస్ని మ్యాగ్నెటిక్ మనం ఏం ఇస్తున్నాం 3 ఫేజ్ సప్లై ఇస్తున్నాం. whenever a current carrying conductor placed in a magnetic field it experiences some force. That force is called torque. సో కాబట్టి టార్క్ వచ్చింది మనకు, ఆ ఫోర్స్ వల్ల టార్క్ వచ్చింది. టార్క్ వల్ల ఏమవుతుందంటే రొటేటింగ్. రోటార్ ఏమవుతుందంటే రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. రోటార్ మనకు వెంటనే రొటేట్ అయ్యి దాని ప్రకారంగా తిరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు చూస్తే కన్నా వోల్టేజ్ మొత్తం ఇదంతా జరగాలంటే వోల్టేజే కదా మెయిన్. సో కాబట్టి మనకేంది V/F కంట్రోల్ అని చెప్పాను. ఈ వీనికి వచ్చే పక్కన పెడితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో కూడా అంతే. మ్యాక్సిమం వాళ్ళు చేసే ఆపరేషన్ మొత్తం ఏంటంటే వోల్టేజ్ మీదనే డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్లో ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. బట్ కానీ చేంజ్ అయ్యేది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మ్యాక్సిమం వాళ్ళు చేంజ్ చేస్తే అంటే ఏంటంటే ఇయర్ బై ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇయర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ చేసుకునేది ఏంటంటే ఒక ఇంజెక్షన్ కిట్ ఉంటుంది. ఇంజెక్షన్ కిట్ అంటే సిరంజ్ కిట్ కాదు ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్కి సంబంధించింది ఒక సపరేట్ సెట్టింగ్స్
ఇచ్చే రకంగా ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాన్ని ఇంజెక్షన్ కిట్ అంటాం. ఈ వోల్టేజ్ సెట్టింగ్స్ అనేవి ఇయర్ బై ఇయర్ ఓ 5 years కానీ 10 years కానీ ఆ రిలేస్కి ఏం చేస్తారంటే ఈ వోల్టేజ్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి అట్ లాస్ట్కి మీరు కానీ చూస్తే వోల్టేజ్ వాల్యూ చేంజ్ అవుతే ఇక్కడ V/F కంట్రోల్ అంటే సాచురేషన్ వాల్యూ చేంజ్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఇండక్షన్ మోటార్లో వోల్టేజ్ తగ్గితే కరెంటు తగ్గిపోతుంది, ఫ్లక్స్ తగ్గిపోతుంది, టార్క్ తగ్గిపోతుంది, రొటేషన్ ఆఫ్ ద మోటార్ రోటర్ యొక్క రొటేషన్ కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి ఈ విధంగా వీని కన్నా మనం ఎక్కువ పెంచుకుంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఎక్కువ అవుతుంది, వీని కన్నా తగ్గించుకుంటే స్పీడ్ ఆఫ్ ది మోటార్ తక్కువ అయిపోతుంది. సో వాటి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ గురించి చెప్పిన ఇప్పుడు ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుకుంటే కన్నా ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే తగ్గిపోతుందో వెంటనే ఫ్రీక్వెన్సీ తగ్గిపోయినప్పుడు ఏంటంటే ఇండక్షన్ మోటార్లో దాని లోపల తిరిగేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ టైంలో స్లోగా తిరుగుతుంది. స్లోగా తిరిగినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది కాబట్టి స్లోగా తిరుగుతుంది. తిరిగినప్పుడు ఏమవుతుందంటే వెంటనే దాని లోపల హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇండక్షన్ మోటార్లో మనకు తెలిసింది ఆల్రెడీ హీట్ ఎక్కువ జనరేట్ అవుతే వైండింగ్స్ యొక్క ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది. ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతే ఆ కోరు ఆ వైండింగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో కాబట్టి మొత్తం టోటల్ మోటార్ అనేది కాలిపోతుంది. సేమ్ ఇదే ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్లో కూడా చెప్పింది. ట్రాన్స్ఫార్మర్లో కూడా ఫస్ట్ వోల్టేజ్ ఉంటుంది, వోల్టేజ్ వల్ల కరెంట్ వస్తుంది, కరెంట్ వల్ల ఫ్లక్స్ వస్తుంది, ఫ్లక్స్ వల్ల మళ్ళీ సెకండరీ సైడ్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది, మళ్ళీ లోడ్కి ఇస్తామని చెప్పి ఓవర్ ఫ్లక్స్లు కన్నా వస్తే అంటే సాచురేషన్ లెవెల్స్ కన్నా దాటిపోతే కోర్ అనేది నాకు డ్యామేజ్ అవుతుంది కోర్ అనేది. సో కాబట్టి కోర్ డ్యామేజ్ అవుతే నాకు ట్రాన్స్ఫార్మర్ వేస్ట్ అంటే మొత్తం బర్న్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా సేమ్ అంతే ఇండక్షన్ మోటార్లో కూడా. ఎందుకంటే ఇండక్షన్ మోటరే ఇండక్షన్ ప్రిన్సిపలే ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది స్టాటిక్ డివైస్, స్టేషనరీ డివైస్. సింపుల్ చెప్పాలంటే దీంట్లో కదిలే వస్తువులు ఏమి ఉండవు, దీంతో కదిలే వస్తువులు ఉంటాయి. అది కూడా ఏంది రోటర్. దీంతో ఏమో స్టేటరు రోటర్ ఉంటుంది, దీంతో ఓన్లీ అన్ని స్టేషనరీ పార్ట్స్ ఎక్కడా కదలదు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఫ్రీక్వెన్సీ కానీ చేంజ్ అవుతే మోటార్ యొక్క హీట్ అనేది ఎక్కువైపోతుంది. ఎక్కువైపోయినప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ V/F కంట్రోల్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషను. సో కాబట్టి మన సబ్స్క్రైబర్లో ఒకరైన సాయి కిరణ్ అనే వ్యక్తికి అర్థమైంది అనుకుంటా. సో కాబట్టి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.